డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం చేతులెత్తేస్తున్న వైసీపీ అభ్యర్థులు. ఇలా అని వస్తున్న పుకార్లలో వీటి వెనుకున్న కారణాలు, వాటిల్లో ఉన్న నిజానిజాలు. ప్రస్తుతం 11వ తారీఖు అంటే 2 రోజుల్లో పోలింగ్ ఉన్నదనగా రాష్ట్ర వ్యాప్తంగా మరి వస్తూ ఉన్న వార్తలు, సమాచారాన్ని బట్టి ఇవి అనధికారికమే అయినప్పటికీ జరుగుతున్న ప్రచారం, పుకార్లను బట్టి అనేక చోట్ల పార్లమెంటు స్థానాల్లోనూ, అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు దాదాపు చేతులెత్తేసిన పరిస్థితి ఉంది అని చెప్పి ఒక రకమైన వార్తలు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కాకినాడ ఎంపీ అభ్యర్థి వంగా గీత, అలాగే అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి అనురాధ, అలాగే మరి మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి, మరి చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి విడుదల రజని, మరి తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి, ఇలా అనేక మందిపై వాళ్ళు ఇప్పటికే డీలా పడిపోయి ఒక రకమైన నిరాశకు లోనయ్యి దాదాపు చేతులెత్తేసిన పరిస్థితి ఉందని చెప్పి కార్యకర్తలే బయట చెప్తూ ఉన్న పరిస్థితిని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్తలు వ్యాపించాయి. మరైతే వీటిల్లో నిజానిజాలు ఎంత, మరి ఇందుకు కారణాలు ఏమిటి? ఇందుకు ముఖ్యమైన కారణం మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా హైప్లో ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఆ పార్టీ మరి వ్యూహకర్తలు నిర్ణయించిన ప్రకారం జరిగిందా, లేక సహజంగానే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో పార్టీని ఈసారి నడిపిస్తాడని చెప్పి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి పెట్టుకున్న ఆశలను అనుసరించి ఆ ప్రచారం జరిగిందా అనేది మరి పక్కన పెడితే, మొత్తానికి ప్రచారం అయితే చాలా ఉధృతంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అంగబలం, అర్ధబలం అన్నీ చక్కగా బాగా ఉన్నాయని చెప్పి గతంలో కూడా కేవలం 2% ఓట్ల తేడాతోనే ఆయన అధికారాన్ని దూరం కావాల్సి వచ్చిందని, ఈసారి దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని చెప్పి అందుకోసం శాయశక్తుల అన్ని రకాల శక్తుల్ని ఒడ్డి వెనక నుంచి మోడీ, కేసీఆర్ల సహాయం కూడా తీసుకొని అనేక రకాలైన ప్రయత్నాలతో మరి ముఖ్యంగా అర్ధబలం కూడా తోడై ఆయనకు ఆ విషయంలో మోడీ, కేసీఆర్లు కూడా సాయం చేస్తున్నారని ఓ పక్క ప్రత్యర్థి పార్టీల ఆరోపణల మధ్యలో మరి కార్యకర్తలు కూడా చాలా ఆశలు పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటైతే, మరి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు గెలిపించేటట్టయితే వాళ్ళ వెంట మనం గనక తిరిగితే మనం కూడా అన్ని రకాల ఆర్థికంగా బలపడతాం, మనకు కూడా అనేక రకాల లాభాలు ఉంటాయి అని ఆశ పెట్టుకొని వాళ్ళు ఆ ఆశలతోనే మరి చాలా ఎక్కువగా ఊహించుకొని అందులో నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట అందరు కార్యకర్తల నోటి నుంచి, మా జగనన్న వస్తేనా, మా జగనన్న వస్తాడు చూడండి, మరి కొద్ది రోజులే, మరి ఆ తర్వాత మా తడాకా చూపిస్తాం అని ఒక విధమైనటువంటి అతి ఆత్మవిశ్వాసంతో కూడినదో, లేక అహంకారంతో కూడినదో, లేక అజ్ఞానంతో కూడినదో, మరి ఏదో అర్థం కానటువంటి కొన్ని మాటలు కార్యకర్తల నోటి నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఒకే విధంగా మా జగనన్న వస్తేనా చూడండి అని చెప్పని వినిపించిన వాటి వెనక ఇదే ముఖ్య కారణంగా ఉంది. మరైతే ఈ ఎక్స్పెక్టేషన్స్ని, ఈ ఆశల్ని, ఈ అంచనాలని మరి అభ్యర్థులు అందుకోలేకపోవటం పొరపాట, లేక ఆ స్థాయిలో మరి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకి మరి పార్టీ నుంచి సాయం అందించలేకపోయారా, లేక అభ్యర్థులే మరి కార్యకర్తల అంచనాలకు తగ్గట్టుగా మరి ప్రత్యర్థి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో పోటీ పడి మరి ఆ రేంజ్కి కార్యకర్తల యొక్క అంచనాలకి చేరుకోలేకపోయారా అనేది ఖచ్చితంగా మరి అంచనా వేయవలసి ఉంది. ఈ పరిస్థితుల్లో మరి అనేక చోట్ల జరుగుతున్న సంఘటనలను మనం చూస్తే, తిరుపతిలో అసెంబ్లీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి మరి నిన్నటి వరకు ఏదో జరుగుతుందని చెప్పి కార్యకర్తల్ని ఉత్సాహపరిచి తీసుకొచ్చి ఉన్న సందర్భంలో నిన్న సాయంత్రం వరకు కార్యకర్తలు నిరాశపడిపోయి మరి ఈయన వల్ల ఏమీ కాదు అనే పరిస్థితికి వచ్చేశారు. ఆయన కూడా దాదాపుగా మరి పార్టీ నుంచి సహకారం అందలేదనా, లేకపోతే మరో కారణంతోనో ఆయన కూడా మరి అంత వేగం చూపించలేకపోవడంతో తిరిగి తిరుపతిలో సుగుణమ్మ పుంజుకొని మరి ముందుకు దూసుకెళ్తూ ఉన్న పరిస్థితిని మరి అక్కడి నుంచి వస్తున్న వార్తలు చెప్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో చిలకలూరిపేటలో అసెంబ్లీ అభ్యర్థి రజనీ కూడా ఈ మధ్య ఆమె జ్వరంతో బాధపడుతూ 2-3 రోజులు ఇంటికే పరిమితమై ఉన్న సందర్భాన్ని కూడా మరి ఇక్కడ కొంతమంది వేరే రకంగా ప్రచారం చేసుకుంటూ ఉన్న వార్తలు మనకు వస్తున్నాయి. ఆమెకు కూడా అర్ధబలం లోపించి మరి కార్యకర్తల ఒత్తిడిని తట్టుకోలేక
మరి ఏదో ఒక కారణంతో 2-3 రోజులు ఇంటికి పరిమితమయ్యారని చెప్పి ఒక పుకారు కూడా వచ్చింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు కూడా మరి నాయకుడు దూరంగా ఉంటే మరి డేలా పడిపోయే పరిస్థితులు వస్తాయి కనుక వాళ్ళు కూడా మరి ఇప్పటి వరకు ప్రదర్శించిన ధీమాన్ని ప్రదర్శించలేక నీరసించిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇక నేరుగా మరి అమలాపురం ఎంపీ అభ్యర్థి అనురాధను తీసుకుంటే ఆమె దాదాపు స్వయంగా ప్రకటించినంత పని చేశారట. మరి ఆమె నా వల్ల కాదు, ఇక్కడ నేను పోటీ చేయలేను అనే పరిస్థితిని ఆమె స్వయంగా చెప్పిన సందర్భాన్ని అక్కడ కార్యకర్తలు ఉదహరిస్తూ ఉన్నారు. అదే పరిస్థితి దాదాపు కాకినాడ ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి మరి మాజీ తెలుగుదేశం సభ్యురాలైనటువంటి వంగా గీత మరి అక్కడ కూడా దాదాపు తను చేతులెత్తేసిన పరిస్థితినే కార్యకర్తలకు సూచించడం జరిగిపోయింది. మరి ఈ స్థితికి రావడానికి గల కారణం ఏమిటి? ఇందుకు గల కారణాలని మనం స్పష్టంగా విశ్లేషించుకుంటే ఒక్కో ప్రాంతంలో ప్రజల పరిస్థితులు, వారి ఆర్థిక స్థితిగతులు, వారి రాజకీయ సామాజిక నేపథ్యాలను బట్టి వాళ్ళు ఎన్నికల్లో నిర్ణయం తీసుకునే విధానం, అలాగే వాళ్ళు దాదాపుగా నాయకుల యొక్క ప్రవర్తన, మాటలు, ప్రకటనలకి స్పందించే విధానాలు వేరు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడో బీహార్లోనో యూపీలోనో పాచికలు పారాయనో లేక మరొక చోట వ్యూహాలు ఫలించాయనో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం, మరి ఇక్కడి వాతావరణం, ఇక్కడి పరిస్థితులు, ఇక్కడ ప్రజల మనస్తత్వాలు తెలియని ఒక వ్యక్తి ఇక్కడ ప్రజలపై కొన్ని స్ట్రాటజీలని మరి ప్రయోగించాలని చూడటం ఎలా ఉంటుందంటే తమిళ నేటివిటీతో ఉన్న కథకి తెలుగు సినిమా తీయడానికి ప్రయత్నించినటువంటి విధానంగా ఉంటుంది. అది ఎలాగో అర్థం కాదు, ఎందుకు జరుగుతుందో తెలియదు, ఇక్కడ దానికి రియాక్షన్ ఏమో అర్థం కాదు. ఆ పరిస్థితుల్లో సంప్రదాయమైనటువంటి రాజకీయ విధానాలు, ముఖ్యంగా ప్రభుత్వం యొక్క అవినీతిపై కానీ ప్రభుత్వం యొక్క లోపాలపై కానీ ప్రతిపక్షం పోరాడటం, అలాగే తాము ఎలా బెటర్ ప్రభుత్వం అందించగలమో ప్రజలకు చెప్పగలగటం, ప్రజలతో మమేకం అవ్వడం, అలాగే ప్రజల్లో ఒక విశ్వాసాన్ని పాదుగొలపడం, వారి అభిమానాన్ని చూరగొనటం ద్వారా మరింత మెరుగైన పథకాలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కంటే వాళ్ళు ఎలా ప్రవేశపెట్టగలరో చెప్పుకొని మరి రాజకీయాల్లోకి మరి ఎన్నికల్లోకి రావడం అనేది ఒక సంప్రదాయమైనటువంటి ఒక పద్ధతి. దాన్ని వదిలేసి మరి ఐటీ దాడులతో, ఈడీ దాడులతో, లేక కేంద్ర ప్రభుత్వ సహాయంతో, పొరుగు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి సాయంతో ఇక్కడున్న ప్రభుత్వానికి సంబంధించిన అభ్యర్థులపై, అక్కడున్న ఆస్తులపై ఒత్తిడి తీసుకొచ్చి మరి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ద్వారానో మరి ఇటువంటి అనేక రకమైనటువంటి అక్రమ పద్ధతుల్ని నమ్ముకొని, అట్లాగే మరి ఫారం 7 లాంటివి, డేటా చోరీలు లాంటివి, అలాగే మరి బూత్ కన్వీనర్లని కొనివేసి బూతుల్లో మరి ఏకంగా రిగ్గింగులు చేసుకోగలిగే విధానాలు, ఇటువంటి వాటన్నిటిపై ఆధారపడటమే కాకుండా ఇలా చేసైనా మేము గెలుస్తాము అని చెప్పి ఒక విస్తృతమైనటువంటి ప్రచారం కూడా కల్పించటం మూలాన ముఖ్యంగా మానసిక శాస్త్రంలో ఉన్న ఒక సూత్రం ప్రకారం ఎవరైతే అబద్ధాలని వాళ్ళకి కావాలని తెలిసి ప్రచారం చేస్తారో కొద్ది రోజుల తర్వాత అబద్ధాలని వాళ్లే నమ్మి దానికి గురై మోసపోయి వాళ్ళు దెబ్బతింటం సహజమని చెప్పి ఉన్న సిద్ధాంతం ప్రకారం మరి ఇటువంటి అబద్ధాలన్నిటినీ వాళ్ళు చేయగలిగినవి, చేయలేనివి, చేయాలనుకుంటున్నవి, మరి చెయ్యనివి కూడా ప్రచారాల్లో చెప్పి చేసి చివరికి అవన్నీ జరగక మరి చివరాఖరికి వాటిని నమ్ముకొని మరి ఇక్కడ అహంకారం ప్రదర్శించినటువంటి కార్యకర్తలు, సవాళ్లు విసిరినటువంటి చోటామోటా నాయకులు మా జగనన్న వస్తేనా అని చెప్పని ధీమాతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి చివరకు ఇవన్నీ జరగటం లేదు అనుకునే పరిస్థితుల్లో మరి అటు ఒక పక్క సంప్రదాయంగా రాజకీయం చేసుకుంటూ మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్తో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం యొక్క మరి ఆ పార్టీ నడుపుతున్నటువంటి మరి అభ్యర్థుల నుంచి పోటీని ఎదుర్కొనలేక దాదాపుగా ఒక డేలా పడిపోయినటువంటి ఒక పరిస్థితి ఏర్పడటం అనేదే ఇందుకు ముఖ్యమైన కారణం. ఇందుకు కారణం స్పష్టంగా చెప్పుకోవాలంటే మరి సంప్రదాయ పద్ధతులను వదిలేసి అక్రమ పద్ధతులు, అసహజమైన పద్ధతులను అనుసరించడం ఒకటే ఇందుకు మూల కారణంగా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ కారణంతోనే మనం కొద్ది రోజులుగా గమనిస్తే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 6 గంటల లోపే సభలు ముగించుకొని లోటస్ పాండ్కి వెళ్ళిపోయి వ్యూహాల్లో మునిగి తేలటం కనుక మనం చూస్తే మరి ఆ వ్యూహాలన్నీ ఇప్పటికి కూడా ఫలించటం లేదు అనేది ముఖ్యంగా ఆ మధ్య వారి పార్టీలోనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుడి భుజం లాంటి విజయసాయి రెడ్డి గారు కార్యకర్తలకు పంపిన ఒక సందేశం యొక్క ఆడియో మరి లీక్ అయిన దాంట్లో మనం చూస్తే అప్పటికే దాదాపుగా అందులోనే చేతులెత్తేసినటువంటి ఒక పరిస్థితిని విజయసాయి రెడ్డి గారు చెప్పడం కనపడింది.
చంద్రబాబు ఓటమిని అంత తేలిగ్గా ఒప్పుకోడు, ఎలాగైనా గెలవడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి మనం అత్యంత ధీమాతో ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి పాపం ఏం తెలియదు, పక్కన వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతాడని చెప్పి ఆయన చెప్పిన ఆడియోలోనే మరి ఈ చేతులు ఎత్తేయడానికి నాంది అక్కడే పడింది. దాదాపు ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలో అభ్యర్థులు చేతులు ఎత్తేయటం వరుసగా చూస్తున్నాం. ఇంకా రేపు సాయంత్రానికి మరింత మంది అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ చేతులెత్తేసిన వార్తలు మరికొన్ని వ్యాపించిన ఆశ్చర్యం లేదు. దాదాపుగా ఈ పరిస్థితికి వాళ్ళ స్వయంకృత అపరాధమే కారణం. ఇదే ఈరోజు కుండబద్దలు.